మనం గుడాకేస్లో ధ్యానం చేస్తున్నామంటే అది సపరేట్గా మనం చెప్పుకోవాలని అవసరం లేదు. ఆ ముఖంలో చిరునవ్వే, ఓహో ఇదంతా ఈ గోష్ అంతా గుడాకేస్తా అనాలి. ఈ పార్ట్ అంతా అక్కడది అనుకుంటాను ఇది అనాలి అనే రేంజ్లో మనలో ముఖంలో చిరునవ్వు ఉండాలి. థ్యాంక్ యూ. నా తల్లి ఏంటంటే పాటించాల్సిందే. ఈ ఉరుకులాట పొరుగులాటలు ఆపేసి ఎక్కడ నుంచుంటే ట్రాఫిక్ జామ్ అయిందా, ట్రాఫిక్ జామ్ అయింది అనుకున్నారు అనుకోండి, అలా చిరునవ్వుతూ ఉండాలి. ఫ్లైట్ లేట్ అయిందా, ముఖంలో చిరునవ్వు ఉండాలి. అర్థమైందా? కొంచెంసేపట్లో మీరు వెళ్తారని డాక్టర్ చేయి చూపించారా, అప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండాలి. అదే గుడాకేశ సిగ్నెస్. అర్థమైందా? ప్రతి క్షణం చిరునవ్వు ఉండాలి. ఆ నవ్వే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్న భగవంతు దగ్గరికి వెళ్ళాలంటే చిరునవ్వుతోటి. ఎందుకంటే తల్లి, నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకున్న ట్రైను ఎక్కాలి, నువ్వు చెన్నై వెళ్ళాలని ట్రైన్ ఎక్కడికి వెళ్తావు? నవ్వుతూ ఉంటే భగవంతుడికి వెళ్తావు. కోపంగా సీరియస్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు? వేరే చోటుకి వెళ్తావు. ఎక్కడికి? అందుకని మనం భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి, శివ సత్యాన్ని గురించి, శివోహం తెలుసుకోవాలంటే మన మొక్కలో చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వుతోటి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు తప్ప ఈ దేహం అనేది అనిత్యమైంది. ఈ దేహం కూడా పట్టించుకోవద్దు. ఇది రోగాలు వచ్చినా పోయిన, ఇది పోవటానికి వచ్చింది కాబట్టి పోద్ది ఇది. ఓకే, థ్యాంక్ యూ.